తిరుమలలో వైకుంఠ ద్వారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఎందుకు తెరుస్తారు? కోటి పుణ్యాలు చేయాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? కానీ ఆ కోటి పుణ్యాలను ఒక్క రోజులో సంపాదించే మార్గం ఉందంటే నమ్ముతారా? అవును, ఆ మహిమానిత్వం అయినటువంటి రోజే ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఆ రోజు ఉత్తర ద్వారం గుండా మాత్రమే స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి? ఈ పేర్లు ఎందుకు వచ్చాయి? ఈ పుణ్య దినం వెనుక దాగున్న రహస్యాలు ఏమిటి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ ఒక్కదానికే ఇంత ప్రాముఖ్యం ఎందుకు? ఈ రోజున సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారుడై 33 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందుకే ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అలాగే ఈ ఒక్క ఏకాదశి వ్రతం 3 కోట్ల ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. శ్రీ మహావిష్ణువు మురాసురుడితో యుద్ధం చేసి అలసిపోయి బదరికాశ్రమంలోని సింహవతి అనే గుహలో విశ్రమిస్తున్న సమయమది. లోకకంఠుడైన ఆ రాక్షసుడు స్వామిని అక్కడే అంతం చేయాలని దుర్బుద్ధితో గుహలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు స్వామి దేహం నుంచి ఒక అద్భుతమైన దివ్యశక్తి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ శక్తినే మనం ఏకాదశి అని పిలుస్తాము. అయితే ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఒక భావోద్వేగ పూరితమైన ఘట్టం ఉంది. లోకాలను రక్షించే ఆ పరమాత్మ అలసిపోయి కళ్ళు మూసుకొని